షలోమ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి తండ్రి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మా కొరకు ప్రార్థించటము లేదు, కనీసము పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు అని దిగులు పడుతూ దుఃఖముతో ఉన్న నా ప్రియ బిడ్డ, ఆరోగ్యము కుదుట పడకుండా చింతిస్తున్నావా? అన్ని వైద్యులను కలిసిన ప్రయోజనం లేదు. ఉన్నదంతా ఖర్చు చేసిన ఆరోగ్యము కుదుట పడలేదు. నాకు మంచి రోజులు రావేమో, నాకు మంచి ఆరోగ్యము రాదేమో, నేను బాగుపడనేమో అని కన్నీళ్ళు కారుస్తూ కన్నుల్లో గుంతలై నిద్ర పట్టని స్థితిలో, ఆదరణ లేని, ఆశ్రయము రాని అనారోగ్యముతో అల్లాడుతున్న ప్రియ బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ, ఎవరు పట్టించుకోలేనప్పటికీ, ప్రేమించే వారు కాన రానప్పటికీ, పలకరించే వారు లేనప్పటికీ, ఇప్పుడు నీ కోసము నేను ప్రార్థిస్తూ ఉన్నాను. క్రీస్తు నామములో నీ బాగు కోసం, క్షేమము కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, అనువాడా, మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోటి మాటతో సృష్టిని సృజించి నన్ను, మమ్ములను నీ రూపులో, నీ పోలికలో సృజించిన దేవాది దేవా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఎవరైతే ఆరోగ్యము కుదుట పడకుండా, ఆరోగ్యము బాగు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారో, చాలా కష్టాలు పడి కన్నీరు కారుస్తూ, ఎవరు పట్టించుకునేవారు లేరు, ఎవరు ప్రేమించేవారు లేరు, ఎవరు పలకరించేవారు లేరు, నా జీవితం అంతేనేమో, నా జీవితము అయిపోయిందేమో అని దిగులు పడుతున్న తల్లిని, తండ్రిని, సహోదరుని, సహోదరుని, మీరు ఇప్పుడే ఈ క్షణమనే మీరు వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. యేసు నామములో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము వచ్చునుగాక. అయా, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, నువ్వు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నిటినీ నీకు దూరపరుచును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15లో, దేవా, ఇదిగో ఈ వాగ్దానము ద్వారా తల్లికి స్వస్థత కలుగునుగాక, తండ్రికి స్వస్థత కలుగునుగాక, సహోదరునికి, అయా ప్రియ సహోదరికి స్వస్థత కలుగునుగాక. అది నడుము నొప్పే కావచ్చు, తలనొప్పే కావచ్చు, అయా ఇదిగో యాక్సిడెంట్ సర్జరీ హాస్పిటల్లో ఉన్నవారు కావచ్చు, అయా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్న వారు కావచ్చు, అయా బహు భయంకరమైన అయా వ్యాధుల గుండా వెళుతూ ఎంత ప్రయత్నాలు చేసినా తగ్గని మొండి వ్యాధులైనప్పటికీ కూడా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. దుఃఖపడు వారిని ఇప్పుడే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాకిచ్చిన అధికారము ద్వారా వారు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఐగుప్తులోని అనగా ఈ లోకములోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిలో నుంచి అయా నీ బిడ్డలను దూరపరచునుగాక. నీ బిడ్డలను సంపూర్ణమైన అయా ఆ మొండి వ్యాధుల నుంచి వారికి స్వస్థత కలుగునుగాక. సర్వ రోగములను, వారి కలిగున్న సర్వ నష్టములను, సర్వ కష్టములను, సర్వ రోగములను సంపూర్ణంగా విడుదల కలుగునుగాక. వారికి నెమ్మది వచ్చునుగాక. అయా వారు ఊహించని, అయా ఎప్పుడు అయా అనుకోని రీతిగా వారికి ఇదిగో ఆరోగ్యం వచ్చునుగాక, వారికి స్వస్థత కలుగునుగాక. అయా డాక్టర్ వల్ల కానిది వైద్యులకు పరమ వైద్యుడు అన్నావు.
తండ్రి మీ ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని 1 పేతురు 2:24లో ఈ వాగ్దానము నీ బిడ్డలకు నెరవేర్చునుగాక. మీరు పొందిన దెబ్బల ద్వారా యేసయ్యా, ఆ సహోదరికి స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆరోగ్యము స్వస్థత వారికి కలిగి నమ్మకంగా యథార్థంగా నీ కొరకు సాక్షిగా సహవాసంతో అయ్యా ఎదురు చేసే గొప్ప కృప దయచేయమని, బాగు చేయమని ఈ ప్రార్థన వింటున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి దేవా, ఇదిగో వారిని బాగు చేసి వారు స్వస్థపరిచి అనేక మందికి దీవెనకరంగా ఒక వెలుగుగా వారు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో స్వస్థత రిలీజ్ అవునుగాక. యేసు నామంలో గొప్ప ఆరోగ్యము, మంచి రోజులు, మంచి భవిష్యత్తు వారు అనుభవించునుగాక అని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.